రాష్ట్రంలో పేదల గుండెలు అల్లాడుతున్న వైకాపా ప్రభుత్వానికి పట్టడం లేదు. తాను పుట్టిందే పేదల్ని ఉద్ధరించడానికి అన్నట్లు స్వయంగా గొప్పలు చెప్పుకునే సీఎం జగన్ ఆరోగ్యశ్రీలో చేస్తున్న హృద్రోగ శస్త్రచికిత్సలకు సరిపడా నిధులు కేటాయింపులు చేయటం లేదు. అయినా తాను ఒక్కరే పేదల పక్షమన్నట్లు, మిగతా వారంతా పెత్తందారులు అన్నట్లు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. గుండె శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలడం లేదని చాలా ప్రైవేటు ఆసుపత్రులు గగ్గోలు పెడుతున్నాయి. గుండె శస్త్రచికిత్సల్లో పెద్దవారితో పోలిస్తే పిల్లలకు ఎక్కువ ఖర్చు అవుతుండటంతో వారికి ఆపరేషన్లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతానికి ఆయా ఆసుపత్రులు తప్పని పరిస్థితుల్లో గుండె ఆపరేషన్లు చేస్తున్నా ఖర్చు తగ్గించుకోవడానికి వాడిన పరికరాలనే పదే పదే వాడుతున్నాయి. ఇది కొన్ని సందర్భాల్లో రోగులకు ప్రాణ సంకటంగా మారడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సామాన్య పరిభాషలో చెప్పాలంటే గుండెకు చేసే బైపాస్ ఆపరేషన్. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1,18,881 రూపాయలు ఇస్తోంది. ఇదే శస్త్రచికిత్సకు ఆయుష్మాన్ భారత్లో కేంద్రం 1,84,500 రూపాయలు ఇస్తోంది. ఇది రాష్ట్రం ఇస్తున్న దానికంటే 55.20% అంటే 65,619 రూపాయలు ఎక్కువ. ఒక్క బైపాస్ సర్జరీనే కాదు, ప్రతి ఆపరేషన్కు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ నిధులివ్వడం పేదల పాలిట శాపంగా మారింది. పెద్దలు, పిల్లల్లో ఎక్కువగా నిర్వహించే 43 రకాల గుండె ఆపరేషన్లకు సంబంధించి కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 10 నుంచి 200% వరకు అంటే 50,000 నుంచి సుమారు 2 లక్షల వరకు తక్కువగా ఇస్తోంది. పెద్దలు, పిల్లలు, శిశువుల్లో హృద్రోగ సమస్యలకు చేసే శస్త్రచికిత్సల్లో 95% వరకు బైపాస్, కవాటం మార్పిడి, పిల్లల గుండెలో రంధ్రం పూడ్చే ఆపరేషన్లే ఉంటాయి. పెద్దల్లో ఎక్కువగా బైపాస్ సర్జరీతో పాటు కవాటం మార్పిడి, కవాటం మరమ్మతు ఆపరేషన్లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టి ఉదారంగా నిధులివ్వాల్సిన వైకాపా ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. పెద్దల్లో కవాటం మార్పిడి, మరమ్మతు శస్త్రచికిత్సలకు కేంద్రమిస్తున్న ప్యాకేజీ కంటే రాష్ట్రం ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ప్యాకేజీ 1,08,000 నుంచి 1,11,000 వరకు తక్కువ ఉంది. ఇంత తక్కువ మొత్తంలో శస్త్రచికిత్సలు చేయడం తమకు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆసుపత్రులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏటా గుండె సంబంధిత సమస్యలతో జన్మించే శిశువుల సంఖ్య 6,000 వరకు ఉంటుందని అంచనా. వారిలో 10% మందులతోనే సమస్యను తగ్గించవచ్చు. మరో 10% పరికరాల్ని అమర్చి చికిత్స చేయొచ్చు. మిగతా 80% మంది పిల్లలకు ఆపరేషన్లు చేయాల్సిందే. ఇలాంటి పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారేనని వైద్యులు చెబుతున్నారు. పిల్లల గుండెల్లో రంధ్రం పూడ్చడానికి ఖర్చులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా ₹1,00,000 వరకు అవుతుంది. ప్రభుత్వం 87,000 మాత్రమే ఇస్తోంది. ఆపరేషన్ థియేటర్లో వాడే పరికరాలకే 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతోంది. అందుకే పిల్లల ఆపరేషన్లు చేయడానికి ఆసుపత్రులు ముందుకు రావడం లేదని నిపుణుడొకరు తెలిపారు. 28 రోజుల్లోపు వయసు శిశువు నుంచి అన్ని వయసుల పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్సలకు చేస్తున్న ఆసుపత్రులు ప్రస్తుతం తిరుపతిలో ఒకటి, ప్రైవేటు రంగంలో విజయవాడలో మరొకటి ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఇచ్చే నిధులు చాలకపోయినా దాతల సహకారంతో పిల్లలకు ఆపరేషన్లు చేయగలుగుతున్నారు. ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్న ఆసుపత్రులు చాలా చికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే ఛార్జీలు తమకు గిట్టుబాటు కావడం లేదని పెంచాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఒక సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు దానిపై స్పందిస్తూ ఆయుష్మాన్ భారత్లో ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీల ప్యాకేజీలు దాదాపు సమానంగా కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉన్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ మాటలన్నారు.